కేఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు దగ్గర ఒక హత్య జరిగింది. ఇద్దరు స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా 3 లక్షల రూపాయల తేడా వచ్చిందనే ఉద్దేశంతో అక్కడ తిరుమలశెట్టి లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తన కారుతో తొక్కించి చంపడం జరిగింది. దీనిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. హత్యలు ఎవరు కూడా ప్రోత్సహించరు. అయితే దీనిని కాస్త వైసీపీ నాయకులు రాజకీయ రంగు పులిమారు. కులాల మధ్య కుంపట్లు రగిలించేదానికి, రాజకీయంగా లబ్ధి పొందేదానికి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి కాపు కులానికి చెందిన వ్యక్తి, చంపిన వ్యక్తి కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తి. అయితే చట్టం సకాలంలో స్పందించి పోలీసులు వెంటనే మొదట హరిశ్చంద్ర ప్రసాద్ తండ్రిని అరెస్ట్ చేశారు. తర్వాత హరిశ్చంద్ర ప్రసాద్ను అరెస్ట్ చేశారు. అతని జేసీబీల్ని, ట్రాక్టర్లన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే చట్టం తన పని తాను చేసింది. దీనిని సాకుగా చూసుకుని కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా పేర్ని నాని, దాసరి రాము, జక్కంపూడి రామ్మోహన్ రావు, అంబటి రాంబాబు ఇలాంటి నాయకులంతా వెంటనే రంగంలోకి దిగిపోయి ఈ ఆంధ్రప్రదేశ్లో 2 కులాల మధ్య ప్రచండ యుద్ధం జరుగుతూ ఉన్నట్లుగా చిత్రీకరించి దీనిని చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు అంటగట్టి దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. దీనిని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో అనేక సార్లు ప్రయత్నాలు చేశారు. మొన్న మొలకల్చెరులో కల్తీ మద్య వ్యవహారాన్ని కూడా జోగి రమేష్ కథ నడిపించి తెలుగుదేశం పార్టీ మీద అంటగట్టాలని చూస్తే అది బూమరాంగ్ అయింది. దానిని ఏ విధంగా చేయాలో తెలియక ఇప్పుడు ఈ కుల రాజకీయానికి తెరలేపారు. నిజానికి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నది యాదవ కులస్తురాలను పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇక్కడ చనిపోయిన వ్యక్తులేమి కులాలకు ప్రతినిధులేం కాదు. చంపేసిన సత్యప్రసాద్ కమ్మ కులానికి ఏం ప్రతినిధి కాదు, చనిపోయిన వ్యక్తి కూడా ఆ కులానికి ఏం ప్రతినిధి కాదు. తాత్కాలికంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనతో హత్య జరిగింది. దానిని ఆ విధంగానే చూడాలి తప్ప ఈ వైసీపీ లేని రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ రంగంలోకి లాగుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ స్పందించలేదంట. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 15 సంవత్సరాలు కూటమి కలిసి ఉంటుందని చెప్పాడో అప్పటి నుండి ఈ వైసీపీ నాయకుల్లో గుబులు రేగింది. అప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ నాయకులంతా కలిసి కుట్ర పన్ని కాపులని పవన్ కళ్యాణ్ నుండి దూరం చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కలిసే ఉన్నారు. మీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తిప్పికొడతాం. ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు ఇట్లాంటి కుట్రలో ఇకనైనా మానుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.